ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. పసందైన రుచికరమైన వంటకాలను పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం మణికొండలో ఉన్న నీరజ గారింటికి వచ్చేసాం. మరి ముందుగా నీరజ గారిని పరిచయం చేసుకుని తను మన కోసం తయారు చేసే రెసిపీస్ ఏంటో అడిగిద్దామా? హాయ్ నీరజ గారు. హాయ్ మేడం, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. బాగున్నానా లేదా? బాగున్నారు. ఓకే, సో మరి రుచి చూడు వ్యూయర్స్ కోసం ఏం తయారు చేయాలనుకుంటున్నారు? కందిరవ్వ బిళ్ళలు. కంది రవ్వ పిల్లలు చాలా కొత్తగా ఉందండి. అంటే ఎప్పుడు వినలేదు. కందిపప్పుతో చేసే రవ్వనైనా కంది రవ్వ అంటే? అంతే మేడం. ఇంకేదైనా వెరైటీనా? లేదు, కందిపప్పునే మిక్సీకి వేస్తే రవ్వలాగా వస్తుంది. ఓకే, దాన్ని బియ్యం రవ్వలో కలిపి వంటకం. ఓకే, స్నాక్స్ ఇది బ్రేక్ఫాస్ట్ కి చేస్తాం మేము. ఇంకా ఓకే, సో స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మన ఇష్టం, మన చాయిస్. సో మరి కంది రవ్వ బిళ్ళలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? బియ్యం రవ్వ, కందిరవ్వ, ఉల్లిపాయలు, టమాటా, కారం, ఉప్పు, నూనె. సో వ్యూయర్స్ చూసారు కదండి, కంది రవ్వ బిళ్ళలు చాలా వెరైటీగా ఉంది పేరు వినడానికి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్పేశారు నీరజ గారు. మరి తయారు చేసే విధానం చూద్దాం. సో నీరజ గారు, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఒక పిండి దడి పెట్టుకోవాలా? ఓకే, ఎలా? ఒక గ్లాస్ రవ్వకి హాఫ్ గ్లాస్ కందిపప్పు రవ్వ, ఓకే, ఒక గ్లాస్ కందిరవ్వ. ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ కి 2 గ్లాసులు నీళ్లు కావాలి. ఓకే, ఉడికించాలా ఏమైనా దీన్ని? ఉడికించు. ఓకే, మరి ఫస్ట్ నీళ్ళు పెడతారా స్టవ్ మీద? దానికంటే ముందుగా స్టవ్ వెలిగిద్దామా? స్టవ్ ఓకే. ఓకే, సో నీళ్లు మరుగుతున్నాయి అంతేనా? ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్లలో మనం హాఫ్ కందిరవ్వ అండ్ ఫుల్ గ్లాస్ నార్మల్ రవ్వ, బియ్యపు రవ్వ వేస్తాం అంతేనా? వేస్తాం. అదంతా ఒక ముద్దలాగా రెడీ అవ్వాలి. రైట్. ఓకే, సో నీరజ గారు, ఈలోపు మీ గురించి చెప్పండి. నీళ్ళు ఎలాగో మరగడానికి మనకు టైం పడుతుంది కాబట్టి ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హోమ్ మేకర్. ఓకే, సో హోమ్ మేకర్ అంటే చాలా పనులు ఉంటాయి కదా? అవునండి. అదేంటి, ఎంప్లాయీ అంటే సింపుల్గా చెప్పొచ్చు, నేను ఈ వర్క్ చేస్తున్నాను అని. హోమ్ మేకర్ అంటే వన్ అండ్ ఆల్, ఎవ్రీథింగ్ మనమే చేయాల్సి ఉంటుంది. సో ఎలా మీ టైం ఎలా ఉంటుందంటే, మీ డే ఎలా గడుస్తుంది, ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ మా పాప బాబు లంచ్ బాక్సులతో స్టార్ట్ అవుతుంది. ఓకే, లేవగానే. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేసుకుంటాను. తర్వాత ఇంకా బయట పనులు కూడా మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోయి నైట్కి వస్తారు కాబట్టి బయట పనులు కూడా నేనే చేసుకుంటాను. ఓకే, సో కూరగాయల దగ్గర నుంచి అన్ని మీరే తెచ్చుకోవాల్సి ఉంటుందా? గ్రాసరీస్, ఎవ్రీథింగ్ అన్ని. ఓకే, సో చాలా బిజీ స్కెడ్యూల్ మీద, రైట్? అంతే. ఓకే, మరి ఇంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఫ్రీ టైం స్పెండ్ చేస్తారా? అసలు ఫ్రీ టైం ఎలా దొరుకుతుంది మీకు? ఫ్రీ టైంలో ఏదో ఒకటి స్టిచింగ్ చేసుకుంటూ ఉంటాను. ఓ అవునా? మీకు అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ లాంటిదా, లేకపోతే ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్? ఓకే, మీ సారీకి మీరే చేస్తారా? లేదు మేడం, ఇది కొన్నదే. ఓకే, సో ఇష్టం మీకు, రైట్? అది మీ హాబీనా? అంతే. ఓకే, సో వెరీ గుడ్ అండి. పెళ్ళి ఎంత కాలం అయింది? 18 years. ఓకే, సో 2 పిల్లలు, బాబు పాప. ఏం చదువుతున్నారు వాళ్ళు? పాప ఇంటర్ 2nd year. ఓకే, బాబు 9th class. ఓకే, స్కూల్ ఏ కాలేజ్? ఎస్ఆర్ నగర్ శ్రీ చైతన్య పాప కాలేజ్. బాబు గాయత్రి టెక్నో స్కూల్. ఓకే, బాగా చదువుతారా పిల్లలు? బాగా చదువుతారు. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను చార్టెడ్ అకౌంటర్. ఓ బిజీ ఇంకా కదా. ఏం పేరు మీ వారి పేరు? సత్య. మీ పాప పేరు, బాబు పేరు? పాప పేరు సరయు. ఓకే, బాబు పేరు సాకేత్. బాగున్నాయి పేర్లు అందరు. సత్య, సరయు, సాకేత్, నీరజ. అదేంటి మరి ఒక ఎంతో కూడా ఎవరి పేరైనా పెట్టాల్సింది కదా? మా హస్బెండ్ పేరు సత్య నాగరాజ. ఓకే, నా నేమ్ కూడా కలుస్తుంది కదా. ఓ బాగుంది ఏదో. సో మొత్తానికి అంతా అంటే ఎస్ని ఎన్ని ఇద్దరు కలిసి సమానంగా అడ్జస్ట్ చేశారా? అంతేనండి. ఓకే, వెరీ గుడ్ అండి. సరే, ఇంకా కొంచెం ఏమైనా హై చేద్దాం అదిని. ఓకే మేడం. దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వేసేస్తారా మరి సాల్ట్? వేస్తాను. సో ఈ వంటకం ఎవరు నేర్పించారు మీకు? మా అత్తగారండి. మీ ఇంట్లో రెగ్యులర్గా చేసే బ్రేక్ఫాస్ట్ ఇది? అవునండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ అలా ఇంటి వంటకం లాగా ఉండిపోతుంది కదా? ఓకే, సో ఇది మీ ఇంట్లో అంటే ఈ ఇన్స్టెంట్గా అయిపోతుందా, ఫాస్ట్గా అయిపోతుందా? ఇది ఫాస్ట్గానే అయిపోతుంది. నాకు ఎందుకో ప్రొసీజర్ చూస్తుంటే అనిపించింది, మీరు చెప్పిన విధానం చూస్తుంటే ఫాస్ట్గానే అయిపోతుందని. ఓకే, టేస్ట్ కూడా బాగుంటుందా? ఓకే, చూద్దాం టేస్ట్ ఎలా ఉండబోతుందో. మరుగుతున్నట్టున్నాయి కదా, వేసేస్తారా? ఇది ఫుల్ వేసేయచ్చు కదా? ఫుల్ వేసేయచ్చు.
కలుపుతూ ఉండాలా? ఉండలు కడుతుందా? ఇది కంది రవ్వ వేసేటప్పుడు మాత్రం కలుపుకోవాలి. బియ్యం రవ్వకి ఏం ఉండలు కట్టవా? కట్టదండి. ఓకే, అది హాఫ్ రైట్. సో ఇది వేయించారండి కంది పప్పుని ఏమన్నా, లేకపోతే పచ్చిదేనా? పచ్చిదే మేడం. పచ్చిదే. పచ్చి కందిపప్పుని మీరు ఇట్లా కచ్చా కంటే రవ్వలాగే చేసుకోవాలి. రవ్వలాగా చేసుకోవాలి. మిక్సీ పట్టారా లేకపోతే బయట ఏమన్నా గిన్నెకి ఇచ్చారా? మిక్సీకే వేసానండి. ఓకే, ఇది చాలా హెల్దీ డిష్ అనుకుంటా కదా నాకు తెలిసి. అవును, మంచి పప్పు ధాన్యాలతోని ఏది చేసిన వంటకం, పప్పు ధాన్యాలు మనకి చాలా మంచివి కాబట్టి హెల్త్కి వాటితో చేసిన రెసిపీస్ అన్నీ కూడా చాలా హెల్దీ. ట్రై చేయండి. మీ మదర్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? మా మదర్ వాళ్ళు ప్రకాశం జిల్లా చీరాల. అందరికీ హాయ్ చెప్పండి. ఓకే, ఎవరెవరు ఉంటారు అమ్మ వాళ్ళ ఇంట్లో? అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, పిల్లలు. ఓకే, సో మొత్తం నీరజ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో, నీరజ గారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, పిల్లలు, ఇంకెవరైనా బంధుమిత్రులు అందరికీ, పరివారం అందరికీ బిగ్ హాయ్ అండి. ఇది దగ్గరికి వచ్చేసిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ ఏమైనా అవసరమా? ఏం అవసరం లేదండి. ఆఫ్ చేయనా మరి స్టవ్? ఆఫ్ చేయండి. ఓకే, ఉడికినట్టుగా ఎలా తెలుసుకోవడం? ఇది ఉడికినట్లు, పూర్తి ఉడికినట్లు రాదండి. ఓకే, ఈ వేడి మీద వేడి చల్లారిన తర్వాత మనకి బిళ్ళలాగా చేసుకొని దానిలో కాల్చుకుంటే ఉడికిపోతుంది. ఓకే, సో అది చల్లారేలోపు మనం డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకుందాం. అయితే డీప్ ఫ్రై కాదండి ఇది. ఓకే, కాదా? ఓకే, సరే, ఇంకేం చేసుకోవాలి దానికి మరి? దీనికి ఆనియన్ చట్నీ చేసుకోవాలి. టమాటా ఆనియన్ కలిపి చట్నీ చేసుకోవాలి. ఓకే, దీని కాంబినేషన్ లో అది బాగుంటుంది. ఇది చప్పగా ఉంటది కాబట్టి ఇది ఘాటు. సో దీంట్లో ఉప్పు తప్ప ఇంకేం యాడ్ చేయం మనం? ఏం యాడ్ చేయం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్? నాకేదో చాలా క్యూరియాసిటీతో ఉన్నాను నేను. నెక్స్ట్ దీనికి ఆనియన్ చట్నీ చేసుకుందాం. ఆనియన్ చట్నీ ఎట్లా చేస్తారు చెప్పండి? ఆల్రెడీ రెడీ చేసినట్టున్నారా? అవునండి, చేశాను. చెప్పండి. టమాటాలు, ఆనియన్ కట్ చేసేసుకొని ఉప్పు, కారం వేయడం, అంతే అండి. చాలా ఈజీ ఇది. ఒకసారి ఇవ్వండి. అది మిక్సీ పట్టాలా? అవునండి. నేను అదే చూస్తున్నా, టమాటాలు ఆనియన్స్ కట్ చేసి ఉప్పు కారం కలిపితే ఇలా ఎలా అయిందా అని. ఓకే, సో మిక్సీ పట్ట. దీనికి పోపు ఏది అవసరం లేదా? అవసరం లేదండి, మన ఇష్టం. ఓకే, కావాలంటే ఇంకా పోపు ఏవైనా వేసుకోవచ్చు. క్యారెట్ తురిమి అలా. మేము ఇలానే పచ్చిగానే ఇష్టపడతారా? రైట్. అవునండి. అది కమ్మగా ఉంటుంది, ఇది కారంగా ఉంటుంది. రైట్. అవునండి, కాంబినేషన్ తో బాగుంటుంది. ఓకే, సో మీ వాళ్ళందరికీ చాలా ఇష్టమా? చాలా ఇష్టం. ఓకే, సో మీ అత్తగారు వాళ్ళు మీతోనే ఉంటారా? మాతోనే ఉంటారు. ఓకే, సో అందుకే మీకు ఈ వంట వచ్చిందా? నీరజ గారు, మరి ఇది చల్లారాలి కదా? అవును మేడం. చల్లారి పెడదామా? ఇలా చల్లారిపోతుందా? టైం ఎక్కువ తీసుకుంటుందేమో ఇలా అయితే. అవునండి, పూర్తిగా ఆరితే మనం చేతితో చేసుకోవడానికి చల్లగా ఉంటుంది. ఓకే, గట్టిగా అయిందా పర్లేదా? గట్టిగా కాలేదు, కరెక్ట్గా ఉందండి. కరెక్ట్గా ఉందా? ఓకే, సో దీన్ని చల్లారి పెడదాం. అయితే ఈ లోపు మనం ఇదేమన్నా చేసుకోవడానికి వీలుందా? వేడి చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేయండి. ఓకే, ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనె వేయాలా? అవునండి. ఓకే, ఇది వేడి అయిన తర్వాత నూనె వేద్దాం. సరే, అయితే వ్యూయర్స్ చూసారు కదండి, ఇప్పటి వరకు అయిన ప్రొసీజర్ ప్రకారం మనకి ఈ పిండి అయితే రెడీ అయిపోయింది. బాగా వేడిగా ఉంది. సో ఇది చల్లారాలి. ఆల్రెడీ మనకి దీని కాంబినేషన్లో ఆనియన్స్ అండ్ టమాటో అదేంటి పచ్చడి చట్నీ బాగుంటుంది అని చెప్పారు. అంటే టేస్ట్కి కాంబినేషన్ కావాలి అనుకుంటే కనుక ఈ బిళ్ళలకి టమాటో అండ్ ఆనియన్స్ పచ్చడి బాగుంటుందని అది ఆల్రెడీ ప్రొసీజర్ కూడా చెప్పేశారు. ఆనియన్స్ని చాలా చక్కగా ఫైన్గా చాప్ చేసుకోవాలి అండ్ టమాటోస్ని కూడా చక్కగా చాప్ చేసుకున్న తర్వాత వాటి రెండింటిని మిక్సీ పట్టి దాంట్లో ఉప్పు కారం వేసుకుంటే మనకు ఆ చట్నీ రెడీ అయిపోతుంది అని చెప్పేసి. సో ఇప్పటివరకు అయిన ప్రొసీజర్ ఇది. అయితే దీంట్లో కొద్దిగా నూనెతో వేయిస్తారట, అదేంటో చూద్దాం మరి. సో నీరజ గారు, గిన్నె వేడెక్కిపోయింది కదా, ప్యాన్ వేడెక్కిందండి. ఓకే, దీనిలో ఫస్ట్ ఆయిల్ కొంచెం వేసుకోవాలి. సో ఇది డీప్ ఫ్రై కాదు అండి. ఓకే, అవి షాలో ఫ్రై లాగా చేస్తారా? చేతికి ఏమైనా నూనె రాసుకోవాలా? కొంచెం అవసరం లేదు. తడి తీసుకోవాలా? అవసరం. ఏది అవసరం లేదా? ఓకే, ఇంత నెమ్మదిగా ఇంత ప్రశాంతంగా రోజు ఇంట్లో ఇట్లాగే ఉంటారా? రోజు ఇట్లాగే ఇంట్లో కూడా. ఇంత నెమ్మదిగా చేస్తూ ఫాస్ట్గా ఎట్లా చేస్తారండి మీరు? ఇంత నెమ్మదిగా అంటే మీ బిహేవియర్, మీ క్యారెక్టర్ అంతా చాలా నెమ్మదిగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఫాస్ట్గా పిల్లలకన్నీ చేయగలుగుతారా మీరు? చేయగలుగుతానండి. ఓకే, దానికోసం ఎర్లీగా లేస్తాను అనమాట. ఓకే, సో నెమ్మదిగా మాత్రం చేయడం కంటిన్యూ చేస్తారు కానీ దానికోసం ఇంకొంచెం ముందైనా లేస్తాను కానీ
ఫాస్ట్ అయితే సరిగా రాదు అనిపిస్తుంది అనమాట. ఓకే ఓకే, అందుకని ఫస్ట్ నుంచి ఇలానే అలవాటు అయిపోయింది. మీరు నిదానమే ప్రధానం అని అనుకుంటున్నారు. వెరీ గుడ్. కాకపోతే ఆలస్యం అమృతం విషయం అని కూడా అంటారు, అలా కాకుండా చూడండి. ఓకేనా? అలాగే మేడం. ఇలా బిళ్ళలుగా చేసుకొని ఓకే. షాలో ఫ్రై అంటారు కదా ఇది, అంతే కదా? అంతే. పెనం మీద చేసుకోవచ్చుగా, మనం చపాతీలు చేసే పెనం ఉంటుంది కదా, దాని మీద చేసుకోవచ్చా వీటిని? చేయొచ్చండి. ఓకే. సో ఇప్పుడు మనం దీంట్లో బియ్యపు రవ్వ అండ్ కందిపప్పు రవ్వ వాడాం కదా, కందిపప్పు రవ్వ కాకుండా పెసరపప్పు రవ్వ కానీ శనగపప్పు రవ్వ కానీ వాడచ్చా? పెసరపప్పు రవ్వ బాగుంటది, శనగపప్పు రవ్వ అంత టేస్ట్ బాగోదండి. బాగుంటదేమో కదా. ఓకే. సో రవ్వలాగా అవుతుంది అసలు, శనగపప్పు కాదేమో, కొంచెం పిండిలానే అయిపోతుంది. ఎక్కువ పిండి వస్తుంది. అందుకని ఇది కందిపప్పు రవ్వ, పెసరపప్పు మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఓకే. సో రెండు కూడా పచ్చివే, మన కందిపప్పు వాడినా అది పెసరపప్పు వాడినా అవి పచ్చివే, మిక్సీ పట్టేసి రవ్వలాగా చేసుకుని వీటిలో యాడ్ చేసుకోవాలి కదా. అంతేనండి. ఓకే. సో మీ పిల్లలకు బాగా ఇష్టమైన స్నాక్స్ ఏంటి? నూడిల్స్ తింటారా మీరు? బాగా చేస్తారా? బయట నుంచి తెప్పిస్తారా? లేదండి, అన్నీ ఇంట్లోనే చేస్తాను. ఓ వెరీ గుడ్ అండి. సో ఎలా చేస్తారు నూడిల్స్ మామూలుగా? అంటే మనకు మ్యాగీ నూడిల్స్ అలా కాకుండా మీరు వేరే నూడిల్స్ తీసుకొచ్చి ప్లేన్ నూడిల్స్? అవునండి. ఎలా చేస్తారు ప్లేన్ నూడిల్స్ని? నూడిల్స్ నీళ్ళల్లో ఉడికించేసి ఓకే, దాన్ని చల్లారిన తర్వాత కొంచెం ఆయిల్లో క్యాప్సికము అవన్నీ వేయించి ఓకే బయట కింగ్స్ ఆ పౌడర్ దొరుకుతుంది కదా, నూడిల్స్ మసాలా పౌడర్. ఓకే ఓకే. నూడిల్స్ అనగానే మనకి సాస్లు అన్ని గుర్తొస్తుంటాయి కదా, సోయా సాస్ అన్ని కానీ అవన్నీ యాడ్ చేస్తారా? వెజిటబుల్స్ అన్ని కొంచెం వేగిన తర్వాత అవన్నీ సాసులు వేసిన తర్వాత నూడిల్స్ ఉడికించుకున్న నూడిల్స్ దాంట్లో వేసేసి కలిపేసి సేమ్ నేను చేసినట్టే చేస్తారు అయితే? అంతేనండి. ఓకే. ఇంకా ఇలా బిళ్ళలు చేసుకున్న తర్వాత దీనికి ఆయిల్ పైన కూడా వేయాలి. ఓకే. దీన్ని మనం డీప్ ఫ్రై ఎందుకు చేయట్లేదు చెప్పండి ఒకసారి నాకు. డీప్ ఫ్రై చేస్తే ఇది ఒక్కొక్కసారి ఓపెన్ అయిపోతుంది. అదే ఓకే, నేను అనుకున్నాను. అందుకోసం మనం డీప్ ఫ్రై చేయట్లేదు. ఓకే. సో ఇలా ఇప్పుడు కొంచెం వన్ సైడ్ బాగా కాలిన తర్వాత మళ్ళీ తిరగవేస్తారు అంతే కదా? అంతే. ఓకే. చాలా సింపుల్ రెసిపీ ఇది కదా. అవునండి, ఫాస్ట్గా అయిపోతుంది మనకు. ఆ రెండు రవ్వలు అంటే మీరు ఇంట్లో స్టాక్ పెట్టేసుకుంటారా? ఈ రవ్వలు ఇంకా మీ ఇంటి వంటే కాబట్టి రెండు కలిపి కూడా వేయించేసుకుంటాం. ఓకే. బియ్యం కందిపప్పు వేయించుకుంటారా, మిక్సీ పడతారా? అంటే గిన్నెలో కూడా వేయించుకుంటాము. ఓకే. సడన్ గా ఇన్స్టెంట్ కావాలంటే ఇలా మిక్సీకి వేసుకుంటారు. 1 kg బియ్యంకి 1/2 kg కందిపప్పు. ఓకే. ఇప్పుడు మనం అట్లా అదే రేషియోలో వాడామో, 1 కప్కి 1/2 కప్ అన్నట్టు అన్నారు. అంటే ఇది మనం జల్లించుకోలేదు, పిండితోటి అయితే ఇలా చేసుకుంటాము. అదే రవ్వ జల్లించుకున్నదైతే ఉప్మా కూడా చేసుకుంటాం అన్నమాట. దీన్ని 2 టైప్స్ చేసుకోవచ్చు. సేమ్ మనం కనుక గిన్నె పట్టిస్తే రైట్. ఓకే. అప్పుడు దాన్ని ఏమంటారండి? అది కందిరవ్వ ఉప్మా అంటాం. కందిరవ్వతో మనం ఉప్మా కూడా చేసుకోవచ్చు. సో మళ్ళీ ఎప్పుడన్నా కందిరవ్వతో ఉప్మా చేసి పెట్టండి నాకు, సరేనా? ష్యూర్ అండి. ఓకే. సో ఇది వేగుంటాయా వన్ సైడ్? మనకు ఎలా తెలుస్తుంది అది? తీసి చూడటమే అండి. అంతేనా? మీ అత్తగారు వాళ్ళ ప్రాపర్ ఎక్కడ? నెల్లూరు అండి. నెల్లూరు. ప్రకాశం నెల్లూరు దగ్గర దగ్గరే ఉంటాయేమో కదా? అవునండి. చుట్టాలేనా మీకు మీ వారి వాళ్ళు? లేదండి, బయట సంబంధమేనా? ఓకే. అరేంజ్డ్ మ్యారేజ్ అనేది? అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి చూపులు అయ్యాయా మీకు? అయినాయండి. ఎలా అయ్యాయి? ఎలా అనిపించింది పెళ్లి చూపుల్లో మీకు? కొత్తగా అనిపించింది కదండి. డెఫినెట్గా అనిపిస్తుంది. కొత్తగా అనిపించకపోతే ప్రాబ్లం, కానీ తప్పకుండా కొత్తగా అనిపించాలి. సో ఏం చేశారు పెళ్లి చూపుల్లో? వాళ్ళు అడిగారా ఇలా నడిచి చూపించమ్మా? అలా అడిగారండి. నడిచి చూపిమన్నారు, చదివి చూపిమన్నారు, పాడి వినిపిమన్నారు. పాడారా? పాడలేదండి, పేపర్ చదివాను. అదేంటి పేపర్ చదవడం? మీరు ఏమైనా న్యూస్ రీడర్ పోస్ట్ అప్లై చేస్తున్నారా? అవునండి. వాళ్ళకి నా పోస్ట్కేనా? నా పోస్ట్ కేసరి పెడదాం అనుకున్నారా మీరు? అమ్మా. సో మీ న్యూస్ పేపర్ చదవడం వల్ల వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యి మిమ్మల్ని ఒప్పేసుకున్నారా? అవునండి. ఓకే. సో తర్వాత మీరు అడిగిపోయారా మీ వారిని, అదేంటి ఎందుకు ఆ టెస్ట్లన్నీ ఎందుకు, నేను కూడా నీకు పెట్టేదాన్ని అని అనాల్సింది కదా మీరు? ఇంకా ఈ జనరేషన్లో అయితే అదే అడుగుతారండి. ఇంకా అప్పటికి అలవాటు కాలేదు కదా, అందువల్ల ఏం అడగలేదు. అవును. వాళ్ళు అడిగిన వాటికి ఆన్సర్స్ అయితే చెప్పాను.
పాట పాడమనగానే నేను పాట పాడను అన్నారా మీరు? అంతేనండి. వాళ్ళు పాడము, ఒక్కసారి పాడు పాడు ఇంకా వస్తారు కదా రిలేటివ్స్, వాళ్ళల్లో అట్లీస్ట్ పోనీ పేపర్ అన్న చదవమను అంటే అది చదివానండి. నీరజ గారు మొత్తం వేగిపోయినట్టున్నాయి కదా, మనకి కొంచెం అలా కొంచెం వెనక వైపు రావాలండి. ఓకే, 2 sides కూడా అట్లా అవ్వాలి. కొంచెం పొంగణాల్లాగా అలా. వీటిని స్టీమ్ కూడా పెట్టొచ్చేమో కదా? స్టీమ్ పెడితే టేస్ట్ మళ్ళీ ఉప్మా టేస్ట్ వచ్చేస్తుందండి. ఓకే, సో అందుకోసం ఇలా బిళ్ళలా చేసుకోవాలి అండ్ ఇలా షాలో ఫ్రై మాత్రమే చేయాలి. ఓకే ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనా ఇంకా? అవునండి. మీరు మా వ్యూయర్స్ కోసం ఏదైనా ఒక మంచి టిప్ చెప్పండి. ఫ్రిడ్జ్లో నుంచి మనం ఏదన్నా ఐటమ్ లోపల పెడతాం కదా మేడం, పిండ్లు అట్లా, అవి మనం యూజ్ చేసుకోవడానికి గట్టిగా అయిపోతాయి. అవి మళ్ళీ మనం వండుకోవడానికి ఈజీగా ఉండాలి అంటే వేడి నీళ్ళల్లో ఆ బాక్స్ ఉంచేస్తే మనం యూజ్ చేసుకోవడానికి త్వరగా వస్తుంది. ఓకే, సో మనం నార్మల్గా ఇది నిజంగానే మంచి టిప్ అండి. నార్మల్గా మనం ఇడ్లీ పిండి లేకపోతే చపాతీ పిండి, ఒకటేసారి చపాతీ పిండి కనుక తడిపెట్టుకున్నప్పుడు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం ఎక్స్ట్రా ఉంటే కనుక. సో నిజంగానే అది మనకి చపాతీ చేయాలి అంటే బండలాగా అయిపోతుంది. సో దాన్ని ఫస్ట్ ఫ్రిడ్జ్లోంచి తీయగానే కాసేపు హాట్ వాటర్లో కనుక ఉంచితే మళ్ళీ సాఫ్ట్గా మనం ఎలా అయితే చపాతీ పిండి తడుపుకుంటామో అలా అయిపోతుంది. అది చపాతీ చేసుకోవడానికి చాలా ఈజీగా అనువుగా ఉంటుంది. సో నీరజ గారు థ్యాంక్ యూ సో మచ్, మంచి టిప్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ 2 టిప్స్కి. థ్యాంక్ యూ. ఓకే, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? తీసుకుందాం మేడం. కరకరలాడుతూ ఉంటాయి ఇవి. హాట్గా వేడిగా తింటే కరకరలాడుతూ ఉంటాయి. ఇందుకు వేడిగా తినాలా చల్లారిన తర్వాత తినాలా వీటిని? వేడిగా తినాలి. ఓకే, సో చట్నీ కాంబినేషన్తో బాగుంటుంది అన్నారు కదా? అవునండి. ఆనియన్ చట్నీ అండి. ఓకే, సో ఈ ఆనియన్ చట్నీ ఉంటుందా, నిల్వ ఉంటుందా? నిల్వ ఉంటుందండి, 1 week వరకు ఉంటుంది. ఓకే, నార్మల్గా రైస్లో కూడా బాగానే ఉంటుందా ఇది? రైస్లోకి బాగుందండి, దోశలోకి బాగుంటుంది. ఓకే ఓకే, కందిరవ్వ బిళ్ళలు మీకోసం టేస్ట్ చూపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, కందిరవ్వ బిళ్ళలు నా చేతిలో రెడీగా ఉన్నాయి. నీరజ గారు ప్రిపేర్ చేశారు. ముందుగా ప్రొసీజర్ చెప్తాను టేస్ట్ చూడడానికంటే ముందుగా. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ తీసుకోవాలి. సో ఆ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు కందిరవ్వ, ఒక 1/2 కప్పు కందిరవ్వ లేకపోతే 1/2 కప్ కందిరవ్వకి 1 కప్ బియ్యపు రవ్వ, ఇవి రెండు కూడా మనం వాటర్ మరిగాయి దాంట్లో ఉప్పు వేసిన తర్వాత ఈ 2 రవ్వలు దాంట్లో వేసి బాగా కలపాలండి. అది చక్కగా ముద్దలాగా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టేసి దాంట్లో కొద్దిగా నూనె వేసి మనం ఏమైతే ఈ ముద్ద రెడీ చేసి పెట్టుకున్నామో అది చల్లారిన తర్వాత చేతిలో తీసుకుని ఉండలాగా చేసుకున్న తర్వాత వాటిని టిక్కిల్లాగా ప్రెస్ చేసి ఆ ప్యాన్లో కొద్దిగా నూనె వేసాం కాబట్టి షాలో ఫ్రై చేసేయాలి ఈ బిళ్ళల్ని. సో అలా 2 sides చక్కగా కాలాయి అని తెలిసిన తర్వాత వాటిని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేయాలి. అయితే దీనికి కాంబినేషన్ ఆనియన్ అండ్ టమాటో పచ్చడి బాగుంటుందట. సో ఆల్రెడీ మీకు ఆ చట్నీ ప్రొసీజర్ అంతా చెప్పేశాను కదా. సో ఇప్పుడు అవి నా చేతిలో రెడీగా ఉన్నాయి. ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చేసి చెప్పేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, కరకరలాడుతున్నాయి. అండ్ ఆనియన్ పచ్చడి చాలా బాగుందండి, సూపర్ టేస్ట్ ఉంది ఆనియన్ చట్నీ అయితే. సో ఆ కాంబినేషన్ నిజంగానే నీరజ గారు అన్నట్టు ఈ బియ్యం అండ్ కందిపప్పు బిళ్ళలకి ఆనియన్ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేయొచ్చు, మనం అలాగే స్నాక్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో మొత్తానికి నీరజ గారు ప్రిపేర్ చేసిన ఈ స్నాక్ ఐటమ్ ఇస్ సూపర్. నీరజ గారు మీరు ప్రిపేర్ చేసిన కందిపప్పు రవ్వ బిళ్ళలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంత మంచి రెసిపీ మాకోసం పరిచయం చేసినందుకు గాను మీకోసం గీతాకృష్ణ శారీస్ వారి తరఫు నుంచి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్. ఈ గీతాకృష్ణ శారీస్కి పనామా అండ్ కొత్తపేటలో వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మొత్తం ఇంటిల్లిపాది కోసం చక్కగా షాపింగ్ చేసుకునేలాగా వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ క్లోత్స్ ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా? నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.
సో వ్యూయర్స్ చూసారు కదండి, నీరజ్ గారు ప్రిపేర్ చేసిన కందిపప్పు రవ్వ బిళ్ళలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.